అరే ఆడోళ్ళకే ఎందుకు ఇన్ని గనం గోసలు నాకు అర్థం కాదు. అమ్మలక్కలు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆడోలే అన్న విషయం మర్చిపోయి ఇట్లా మాట్లాడుతూ ఉంటారు బాగా. ఈ ఇంట్లో కుట్టే టైలర్లకు అయితే అసలు రెస్పెక్ట్ అనేది ఉండదు. టైలరింగ్ చేసేటోళ్ళు ఎట్లుంటది అంటే పొద్దుగా లవంగా ఇంట్లో పని మొత్తం కూడా కంప్లీట్ చేసుకొని కస్టమర్ వాళ్ళు ఏమైనా ఇచ్చిన ఈ స్టిచింగ్ కి అర్జెంట్ ఉన్నాయా లేవా అని అవన్నీ కూడా చెక్ చేసుకొని స్టిచింగ్ చేయాలి. స్టిచింగ్ చేయగానే అయిపోదు, కస్టమర్ తీసుకొని వేసుకొని చూసి చెప్పేంత వరకు ఇంకా టెన్షన్ ఉంటూనే ఉంటది అనమాట. ఎందుకంటే అది మంచిగా వచ్చిందా ఎట్లా వచ్చిందా అని చెప్పి పొద్దుగా లవంగానే టిఫిన్ కట్టుకొని పోయి ఓన్ చేతి కింద పని చేసి వచ్చి జీతం తీసుకొచ్చి ఇస్తేనే అది పని. ఇంట్లోనే ఉండి గిన్నె పనులు చేసిన తర్వాత కూడా ఎవరన్నా అడిగితే ఏం పని చేస్తుంది ఇంట్లోనే ఖాళీగా ఉంటది అని, పని చేయకపోతేనేమో ఏం పని చేయదు అనేసి అంటారు, పని చేస్తేనేమో ఆ పైసలు ఆమెకే సరిపోతాయి అనేసి అంటారు. అబ్బా పెద్ద తలకాయ నొప్పిరా నాయన ఈ ఆడవాళ్ళ జీవితం. సరే ఇవన్నీ మనకెందుకు అని చెప్పి ఇంకా డ్యూటీకి పోతే ఇంకా పొద్దుగాల పోగానే టీక్ టాక్ తయారయ్యి సంగ బ్యాగ్ వేసుకొని పోతుంది డ్యూటీకి అనేసి అంటారు. ఇక బయట అమ్మలక్కలు ఉంటారు చూడూరి, మనం ఇబ్బందులు ఉన్నప్పుడు వీళ్ళకి ఏది గతి ఉండదు అన్నట్టుగా మాట్లాడతారు. అదే జర్ర మనం మంచిగా అయితే కథ మీకు అట్లా సంపాదిస్తారు ఇట్లా సంపాదిస్తారు వాళ్ళకి గన్నిగన పైసలు వస్తున్నాయి అనేసి ఓర్వనే ఓర్వరు. గట్ల మంది మీద వాడు ఏడ్చే బదులు గదే పని ఏదో మీరు చేసుకోవచ్చు కదా.